వెల్కమ్ బ్యాక్ టు ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మరొక కొత్త ప్లేస్‌కైతే వచ్చాను. ఇక్కడైతే చాలా బాగా ఫిషింగ్ అయితే అయింది మనకు. ఆహ్, ఇక్కడైతే నేనైతే వాయిస్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ వాయిస్ అయితే చాలా చిన్నగా వచ్చింది. ఎనీవే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అయితే ఫిషింగ్ అయింది. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. సో, నేను వాడే రాడ్ అయితే లుకానా గూన్ స్క్వాడ్, రీల్ వచ్చేసి గోకాస్ట్ రీల్ అండ్ ఫ్రాగ్ వచ్చేసి మల్టిపుల్ ఫ్రాగ్స్ అయితే ఇక్కడ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి మంచి ఫిషింగ్ అయితే అయింది. పెద్ద పెద్ద సైజులు అయితే పడ్డాయి. అటాక్‌లు కూడా సూపర్ అయ్యాయి. కంప్లీట్‌గా వీడియో అయితే లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఆదరించండి. మంచి మంచి వీడియోలు అయితే తీయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకా ముందుకైతే వెళ్తున్నాను. మంచి వీడియోలు అయితే తీసి పెడతాను. చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక చిన్న స్నేక్‌హెడ్ అయితే అటాక్ అయింది. సో, అదైతే ఎలా బయటకొస్తదో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫిష్ పూమేం పిల్ల ఫస్ట్ ఫిష్ ఎట్లా కొట్టింది చూడండి ఫ్రెండ్స్. ఉరికొచ్చి కొట్టింది, మరి మామూలుగా కొట్టుడు కాదు. ఈరోజు అయితే చూడు గాయస్, ఇక్కడ చూడండి, నేను ఇది చీటో ఫ్రాగ్ అయితే వాడుతున్నాను, గ్రీన్ కలర్. కొంతమంది అయితే అంటారు ఫ్రెండ్స్, బ్లాక్ కలర్కే పడుతుంది, గ్రీన్ కలర్కి అయితే పడదని. ఇక్కడ ఫ్రాగ్ విషయంలో ఏ ఫ్రాగ్ అయినా పడుతుంది ఫ్రెండ్స్. మనమైతే చేపకి కొంచెం యాక్షన్ అయితే చూపెట్టాలి. ఈ మిత్ అనేది పోగొట్టడానికి నేనైతే ఇక్కడ ఒక చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటే చేప ఒకసారి కొట్టి దానికి ఫ్రాగ్ మిస్ అయిన తర్వాత మళ్ళీ ఉరికొచ్చి మళ్ళీ కొట్టింది ఫ్రెండ్స్. 2 సార్లు అటాక్ చేస్తుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కొట్టింది, దానికి ఫ్రాగ్ అయితే దొరకలేదు. మళ్ళీ కొంచెం ముందుకి గాను మళ్ళీ కొట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రాగ్ ఏదైనా పర్లేదు కానీ చేప అయితే ఉంటే కంపల్సరీ కొట్టింది ఫ్రెండ్స్. చేప కొట్టిన తర్వాత ఎప్పుడైనా కానీ వెంటనే లాగకుండా ఒక 2-3 సెకండ్స్ అయితే గ్యాప్ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు చేపకు అనేది హుక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. నేనైతే ఇదే ప్రాసెస్ వాడతాను. ఎందుకంటే నాకైతే చేపలు మిస్ అవ్వడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే నేను ఒక 5-6 అటాక్లు అయితే నాకు ఆల్మోస్ట్ 5 దగ్గర చేపలు అయితే పట్టుకొని వస్తాను ఫ్రెండ్స్. సో, మీకు కూడా అలాగే కావాలనుకుంటే కంపల్సరీ అటాక్ అయిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ అయితే గ్యాప్ కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఒకటి బ్లాక్ కలర్ కొరమైన అయితే పడింది. ఇది దగ్గర కేజీ సైజ్ ఉంది. సో, నా గోప్రో అయితే చాలా దూరం ఉంది కాబట్టి ఇది చిన్నగా కనిపిస్తుంది. ఇదైతే మంచి సైజ్ ఫ్రెండ్స్. కొర్రమట్ట చూడండి, చిన్నగా కనిపిస్తుంది, మంచి సైజ్ ఇది. గాయస్, అక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చాము. ఇది నాది ఫేవరెట్ స్పాట్. ఎప్పుడు వచ్చినా కానీ ఒక చేప అయితే నా కోసం ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అదేందో కానీ ఇక్కడ ఎప్పుడు వేసినా ఒక్క చేప కూడా మిస్ కాని రోజు లేదు. ఎప్పుడు వచ్చినా ఒక చేప అయితే ఇక్కడ పడుతుంది. ఈ రోజు కూడా పడింది. కాకపోతే ఈ రోజు ఎప్పుడు వచ్చినా కొంచెం చిన్నది పడుతుంది, ఈ రోజు మాత్రం కొంచెం పెద్దది పడింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అటాక్ అయితే ఘోరంగా కొడుతుంది ఫ్రెండ్స్. అది పూమెన్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఫ్రెండ్స్, గడ్డికడ మూలకు అది వాటర్ సౌండ్ చేసుకుంటూ అయితే వస్తుంది. ఒక అటాక్ కొట్టింది ఫ్రెండ్స్, అది మిస్ అయింది. నేనైతే లాగలేదు, దానికోసం మళ్ళీ వెయిట్ చేశాను కొంచెం చిన్నగా. మళ్ళీ వచ్చి కొట్టింది ఫ్రెండ్స్, ఇది పూమెన్. సో, ఇప్పుడు 2-3 సెకండ్స్ గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు షార్ట్ అయితే కొట్టాను. చూడండి ఫ్రెండ్స్, షార్ట్ అయితే ఎట్లా ఉక్ అయిందో దానికి. భారీ సైజు పడ్డది, మంచి సైజు కొర్రమట్ట. చూడండి ఫ్రెండ్స్, ఎంతుందో ఉమెన్. వామ్మ, ఎస్ ఇది కదా అప్పటిసింది అనుకున్నది. వామ్మ, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, 2 కిలోలు అవుతుంది, 2 కిలో. వామ్మ, ఎంతుందో పూమెన్. చూడండి ఫ్రెండ్స్, భారీ సైజ్. ఇక భారీ సైజ్ పూమెన్ ఎట్లుందో, ఎంతుందో చూడండి. భారీ సైజ్ అంటే భారీ సైజు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 3వది మనకి ఇవాళ. మంచి షికర్ అయితే అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లుందో భారీ సైజ్ పూమెన్. పట్టుకుంటా
చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే నేను లుకానా చీటో ఫ్రాగ్ వాడాను. ఇక్కడైతే కొంచెం పెద్దది లుకానాలోనే పీడియేటర్ ఫ్రాగ్ అయితే వాడాను ఫ్రెండ్స్. ఇది కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది చూడండి. గాయస్ ఇక్కడ మనకు 4వది అయితే కొట్టింది. అక్కడ నుంచి చాలా దూరం వచ్చాను, ఒక 500 మీటర్స్ దూరం వచ్చాను. వేసుకుంటే ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దది కొట్టింది. ఈడ మంచి అటాక్ అయితే అయింది నాకు, నేనైతే లాగుతున్నాను. సో ఈరోజు అయితే నేను కొంచెం చూసుకోలేదు ఫ్రెండ్స్, నా కెమెరా సెట్టింగ్స్ అయితే కొంచెం క్రాస్ అయినాయి, అందుకే కొంచెం వీడియో షేక్ అవుతుంది. అయినా కూడా షార్ట్లు కరెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. వీడియో అయితే కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అన్ని షార్ట్స్ తీసి పెట్టాను ఫ్రెండ్స్, వేరే ఏం పెట్టలేదు. నేను ఆడింది మిగతాది ఏం పెట్టలేదు. సో ఓన్లీ నాకు అటాక్లు అయినాయి, పడ్డాయి చేపలు మాత్రమే పెట్టాను. ఇది చూడండి, ఇది మంచి కురమైంది, ఇది పెద్ద సైజు. సో ఇదైతే చాలా గట్టి కొట్టింది మనకు. ఇక్కడ ఏ ఫ్రాగ్ వాడానో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మొరిజో స్క్రమ్ ఫ్రాగ్ వాడాను ఫ్రెండ్స్. అది కాపీ, అది ఒక 160 రూపీస్ ఉంటుంది. సో మంచి రిజల్ట్ అయితే ఉంది దానివల్ల, నాకైతే చాలా మూమెంట్లు పడ్డాయి. ఇది మంచి సైజు చూడండి, మొరిజో స్క్రమ్ ఫ్రాగ్. చూడండి 4వది ఇది. గాయస్ ఇక్కడ చూడండి, మనకైతే 4 kg పూమెన్ అయితే పడింది. అది మస్తు అటాక్ కొట్టింది, కాకపోతే నేను తీద్దాం అనుకున్నా. నా కెమెరాలో అప్పటికే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అందుకే నేను తీయలేదు. సో పడ్డాక మొబైల్తో అయితే తీసాను. చూడండి, ఇదైతే 4 kg అయింది ఫ్రెండ్స్. పూమెన్ అయితే ఇప్పుడే పడ్డది. ఇది 5వది ఇవాళ, మనకు ఆల్రెడీ ఇంతకుముందు పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో, వామ్మ తలకాయ చూడచ్చు, మస్తు పెద్ద పూమెన్ పడ్డది, మామూలు పూమెన్ కాదు. చూడండి మన రాడ్ అయితే లుకానా గూన్ స్క్వాడ్, రీల్ వచ్చేసి సీజర్ మెక్క కూడా. ఇక ఫ్రాగ్ వచ్చేసి మొరిజో ఫ్రాగ్ ఫ్రెండ్స్. ఎట్లా మింగింది చూడండి, మొరిజో స్క్రమ్ ఫ్రాగ్. చూడండి దీని తలకాయ చూడు ఫ్రెండ్స్ ఎంత ఉందో, అమ్మ 3-4 కిలోలు ఈజీగా అవుతుంది. 4 కిలోల దగ్గర అవుతుంది, 3 కిలోల పైన 4 కిలోల దగ్గర అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, కెమెరాలో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అందుకే వీడియో తీయలేదు, లేకుంటే షార్ట్ వచ్చేది ఫ్రెండ్స్. ఏం సైజ్ ఫ్రెండ్స్, చూడండి మామూలు సైజ్ కాదు, భారీ సైజ్, పెద్ద సైజు. కప్పనైతే మొత్తం మింగింది. నా రాడుకు ఎన్ని టిప్ల పొడుగున్నా చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 2 టిప్ల పొడుగున్నది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. వీడియోని అయితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.